హలో ఫ్రెండ్స్, చూడండి, ఇది జిల్లేడు చెట్టు అండి. జిల్లేడు చెట్టు మనకి వినాయకుడి పూజ చేయాలన్నా మనకి పువ్వులతోటి చాలా అవసరం అండి. ఈ జిల్లేడు చెట్టు అండి. ఇది జిల్లేడు పూలు చూడండి. ఇది ఎర్ర జిల్లేడు అండి. జిల్లేడు పూలతోటి మనం వినాయకుడికి పూజ చేస్తామండి. చాలా మంచిదండి. ఈ జిల్లేడు ఆకులను కూడా కొన్ని ఆకులను తీసుకొని, ఈ ఆకులు ఉంటాయి కదండి, ఈ ఆకులను కొన్ని తీసుకొని శుభ్రంగా మంచిగా కడగాలండి. కడిగిన తర్వాత వీటిని కొంచెం నూనె, కొబ్బరి నూనె, ఆముదం కానీ కొబ్బరి నూనె కానీ వీటిపైన రాసి కొంచెం నుప్పుల వేడి చూంచాలండి. కట్టెల పొయ్యిలో మనకు తర్వాత నుప్పులు ఉంటాయి కదండి, వాటి మీద సెగ చూంచి కాళ్ళ నొప్పులు గడ్డలు ఉన్నప్పుడు వాటి మీద వేసినట్టయితే అవి తక్కువైతాయండి. ఇక చూడండి, ఈ జిల్లేడు పూలు కూడా చాలా పూజకు ఉపయోగపడతాయండి. జిల్లేడు ఆకులు అయితే మనకు మెడిసిన్ లాగానే కాళ్ళ నొప్పులకి మంచిగా, ఆ కాళ్ళ నొప్పులకి నూనె రాసి వేడి చేసి పట్టిలాగా వేసుకుంటే 2-3 రోజులలో తగ్గిపోతాయండి.